కృష్ణమూర్తి గారు మీకు గుర్తుండే ఉంటుంది, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని లోపల పెట్టారో ఈయన తెలంగాణలో ఉన్నారు, ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వెళ్ళే లోపు, అక్కడ మంగళగిరికి వెళ్ళే లోపు ఆయన పోలీసులు అడ్డుకోవడం జరిగింది. రోడ్డు మీద పడుకున్నారు. ఆయన రోడ్డు మీద ఎప్పుడైతే పడుకున్నారో ఆ దిశగా అక్కడి నుంచి అసలు ఒక రకంగా ఊపందుకుంది అనుకోవచ్చా, బీజం అక్కడే పడింది అనుకోవచ్చా? అంటే వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం కావడం కూడా ఇట్లాంటి సంఘటనే కారణం. ఈ రాష్ట్రాన్ని నాకు రాసిచ్చారు, ఈ రాష్ట్రం నా సొంత ఆస్తి, నా సొత్తు, నాకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడినా నేను సహించలేను అనే పద్ధతే ఇక్కడ ఈరోజు ఉన్నట్టు ఈ ఫలితాల కారణం. అంటే మొన్నటి వరకు తెలంగాణలో ఏదైతే పద్ధతి జరిగిందో అవును అదే ధోరణిలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. కానీ తెలంగాణలో ఫలితం వెలువడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంత రియాలిటీకి వచ్చి ఉంటే బాగుండేది. ఏం జరిగింది తెలంగాణలో, ఎందుకు ఓడిపోయారు అనేది బీఆర్ఎస్ అంతర్గతంగా సమీక్ష చేసుకుందా లేదా తెలంగాణ బయట. ఇక్కడ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది సార్, ఇక్కడ తెలంగాణలో ఎవరైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత ఉన్న వాళ్ళని మార్చలేదు, వాళ్ళనే కంటిన్యూగా ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించేస్తుంది టికెట్లని. అయితే దాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఏపీలో టికెట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ మెజారిటీ % మార్చారు. అయితే ఇక్కడ మార్చలేకపోవడం వల్ల దెబ్బతిన్నారు, అక్కడ మార్చడం వల్ల దెబ్బతిన్నారు అనుకోవచ్చా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా? మార్చడము మార్చకపోవడం కాదు సార్, ఇక్కడ మార్చిన కేసీఆర్ కేంద్రంగానే రాజకీయాలు నడిచినాయి. కేసీఆర్ ఇప్పుడు ఏదైతే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ అని మోనోపోల్గా ఏదైతే వెళ్ళారో, మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అనే దాంట్లో వెళ్ళారు. నిన్న జరిగినటువంటి ఏపీ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక కేంద్ర బిందువునే వెళ్ళారు. కాబట్టి ఇక్కడే దెబ్బతిన్నారు. ఓకే, అంటే ఇక్కడ వ్యక్తులతోటి రాజకీయాలు కావు, ప్రజలతో కలవాలి. నాయకులు కూడా ఆ రకంగా వ్యక్తులు మంచి వాళ్ళైతే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వ్యక్తుల సమూహం కూడా బాగుండాలి. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ ఫలితాలకి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కంప్లీట్లో ప్రజల్లో వ్యతిరేకత ఇంత బాగా ఉంది అనుకోవటానికి ప్రధాన కారణం ఉద్యోగస్తులు కానీ, అంతకుముందు రాజధాని సరిగ్గా డీల్ మీరు అన్నట్టు మనం చెప్పారు కదా, రాజధాని సరిగ్గా డీల్ చేయలేదు, ఏదో ఒక్క దగ్గర స్టాండ్ తీసుకుని పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి అని మీరు చెప్పున్నారు నిన్న. సో ఇవన్నిట్లో ప్రధాన కారణం అవ్వచ్చా? వీళ్ళందరూ ఆశలు ఏం పెట్టుకున్నారంటే మేము ఎవరికైతే పప్పు బెల్లలు ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా మాకే ఓట్లు పడతాయి కంపల్సరీ, ఆడవాళ్ళందరూ బాగా ఓట్లు వేయడం వల్ల అంత పర్సంటేజ్ వచ్చింది, మేము 175కి 175 గెలవబోతున్నాము అని వీళ్ళు పెట్టుకున్న దానికి కంప్లీట్ రివర్స్. ఈ రోజున ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అన్నట్టు కూడా అయిపోయింది. 18 సీట్లు వస్తే మాత్రమే ప్రతిపక్ష హోదా దక్కుద్ది, దానికంటే తక్కువగా వచ్చే అవకాశాలు కూడా లేవంటారా? ఖచ్చితంగా. అంటే సంక్షేమమే ముఖ్యం కాదు, అభివృద్ధి కూడా ముఖ్యం. ప్రజలు చెప్పారు, ఎస్ మా గురించి బాగా చూస్తున్నాం, మంచిదే, కానీ మా రాష్ట్రం గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా వాళ్ళు సంకేతాలు ఇచ్చి పంపించారు ఈ రిజల్ట్ తోటి. అంటే మేము లాభపడి ఉంటాం, అది మా సొంతం, కానీ రాష్ట్రం కోసం మీరు చేసినటువంటి అభివృద్ధి లేదు. అప్పులు చేసినప్పుడు అప్పులు చేసి మాకు పప్పు కూర తినిపిస్తున్నావు, కాబట్టి మేము రేపు పొద్దున పప్పు కూర తినాలేము. అదే నువ్వు అప్పులు చేసినప్పుడు ఆ అప్పులు తీర్చేందుకు కావాల్సినటువంటి ఆర్థిక వనరుల వృద్ధి కోసం కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి బాగుండేది అని చెప్పేసి ప్రజలు ఈ రకమైన తీర్పిచ్చారు. అదేవిధంగా రాజధాని ఎఫెక్టు, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడము. పోలవరం ప్రాజెక్ట్ అనేది అది గుండెకాయ లాంటిది ఆంధ్రప్రదేశ్కు ఒక రకంగా చెప్పాలి. అది ఎప్పుడో 2014లో వచ్చినటువంటి తర్వాత అక్కడికి కావాల్సినటువంటి కొన్ని తెలంగాణలోని మండలాన్ని తీసుకున్నారు, అక్కడికి అప్పచెప్పారు ప్రభుత్వం, అప్పటికే కంప్లీట్ అయిపోయింది. అక్కడికి మొత్తంగా భూసేకరణ జరిగి అంత జరిగిన తర్వాత ఆ ప్రాజెక్టు 5 ఏళ్ళైనా ఓకే, చంద్రబాబు నాయుడు కంప్లీట్ అంటే మొదట్లో ఆయనకు ఇబ్బందులు ఉండొచ్చు, కొత్త రాష్ట్రము, కొత్తగా పాలన, కొత్త గార్డెన్ పెట్టుకోవాలి, ముందుగా రాజధాని ఏర్పాటు చేసుకోవాలి, సెక్రటరీ ఏదో అనుకున్నారు, వారు ఏదో చేశారు. అక్కడ అమరావతి ఏరియాలో కొంత భూసేకరణ చేసి వాళ్ళని ఒప్పించడం చేశారు, పోలవరం విషయం చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత పోలవరాన్ని కొంత మిగిలి ఉంది, 20% 30% మిగిలి ఉంది, అయిపోతుంది అన్నదాన్ని కూడా పూర్తి చేయగలేకపోవడం కూడా కొంత అక్కడ దీని మీద కూడా ప్రభావం చూపింది. రైతులు కూడా దీని విషయంలో అంటే ప్రభుత్వ పనితీరును, సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా కావాలి,
అభివృద్ధి విషయంలో కూడా అంటే సంక్షేమము ఎంత స్పీడ్లో మీరు తీసుకెళ్తున్నారో అభివృద్ధిని కూడా అదే స్పీడ్లో తీసుకెళ్ళాలి. ఇంకోటి కృష్ణమూర్తి గారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏదైతే ఉందో, అంటే ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టింది అన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆ పుస్తకం ఏదైతే ఉంటుందో దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవటం అనేది జనాల్లోకి నెగిటివ్గా తీసుకెళ్ళడానికి ప్రతిపక్షాలు సక్సెస్ అయ్యాయి అనుకోవచ్చా? అంటే రాజకీయంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల యొక్క ప్రతి విషయాన్ని, ప్రతి అడుగును, ప్రతి అంగుళాన్ని పరిశీలించేందుకు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రతిపక్షం అంటే ఎదుటి పార్టీలు ఎవరైనా సరే, విపక్షం కానీ స్వపక్షం కానీ ఖచ్చితంగా దానికి సంబంధించి వెళ్తూ ఉంటారు. మనం గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో బుల్డోజ్ తీరుగా వ్యవహరించారు. నేను చెప్పింది చేయండి అంతే, నాకేం మాట్లాడొద్దని చెప్పేది. సొంత పార్టీ ఎంపీ ఇది తప్పు నాయన, ఇది చేయకండి అని చెప్పేసి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉంటే ఆయనను అరగోర వేసో పెట్టారు, అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు. ఆయన కొట్టారు కూడా సార్, ఆల్మోస్ట్ వాళ్ళు కొట్టారు. దాన్ని తప్పుడు సర్టిఫికెట్ తోటి కోర్టుకు సమర్పించారు. ఆయన మళ్ళీ వెళ్ళారు. ఆయన మిలిటరీ ఇక్కడే హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఇవన్నీ అంటే ఇంత అంటే సొంత పార్టీ నాయకులు అయినప్పటికీ ఏమి జరుగుతుంది అంటే వాట్ ఈజ్ వాట్ అని చెప్పే అంటే కొంత విమర్శలను స్వీకరించి అందులో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించుకుంటే బాగుండేది. విమర్శలు వినేందుకు కూడా అసలుకు దానికి మనం మనసు పక్కపోతే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అదే. మన తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితి జరిగిందో ఇప్పుడు ఏపీలో కూడా అదే జరిగింది. తెలంగాణలో ఇదే పరిస్థితి ఉండే. విమర్శ ఎవరు చేసిరో వాళ్ళు ఇళ్ళ మీద దాడులు చేసుడే, వాళ్ళ భౌతిక దాడులు కూడా సిద్ధమయ్యారు. అనేక రకమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళను అందరినీ దూరం పెట్టారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు, తెలంగాణ ఉద్యమం చేసిన ప్రశ్నించే గొంతుకలు. కాబట్టి ఇవన్నీ కూడా వీటన్నింటినీ కాదని చెప్పేసి కేసీఆర్ ఏ రకంగా వెళ్తే ప్రజలు తిరస్కరించారో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి తీరుతోటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడంతోటి అక్కడ ఏపీలో కూడా ప్రజలు తిరస్కరించాలని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు అంతకన్నా ముందు 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా వెళ్ళారో ఒంటెద్దు పోకలతోటి అప్పుడు ఆయన తిరస్కరించారు అక్కడ ప్రజలు. దాని గురించి కొంత జగన్మోహన్ రెడ్డి వస్తే కొంత మార్చుకుంటారేమో గత రిజల్ట్ను కానీ గత